కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి వందనములు. మోరియా స్వరం ప్రేక్షకులకు వందనములు. ఈ కార్యక్రమానికి చూసి ఆధ్యాత్మిక మేలు పొందాలని, ఆత్మానుసారులుగా ఉండాలని మీ కొరకు ప్రార్థించుచున్నాము. నా కుమారుడు జాన్ విక్టర్ దైవ సందేశమును మీకు అందించెదరు. శ్రద్ధగా వినాలని కోరుతున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. యెహోవా యేసయ్యా, పరిశుద్ధుల జీవాధిపతి స్తోత్రాలు 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 నాయన. ఇది ఈ సమయంలో నా ప్రభువా, మోరియా స్వరాన్ని నా ప్రభువా వినిపిస్తున్నటువంటి మీ బిడ్డల కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మోరియా స్వరం వినిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. సహాయం దయచేయండి. బలహీనలను బలపరచు నా ప్రభువా. వాక్యం వినటను బట్టి నాయన, మోరియా స్వరం వినటను బట్టి నా ప్రభువా, నా తండ్రి దేవ, వారికి ఉన్నటువంటి సమస్త బాధలు నాయన వ్యాధులు తొలగించవలసిందిగా వేడుకుంటున్నాను బాబు. వారి అవసరాలన్నీ మీలో తీర్చవలసిందిగా మీ పాద సన్నిధిని మనవి చేసుకుంటున్నాను నాయన. ఏ స్థితిలో ఉన్నారో నా ప్రభువా, ఎటువంటి అవసరంతో వింటున్నారో నా ప్రభువా, వింటున్న ప్రతి వ్యక్తిని కూడా మార్చవలసిందిగా వేడుకుంటున్నాను. మీ సత్యమును గ్రహించడానికి సహాయం చేయండి ఆయన. మీ వైపు తిప్పబడడానికి, నిజమైన రక్షణ గ్రహింపగలిగే ఆత్మలు మేలు పొందడానికి సహాయం చేయండి. ప్రతి వారు హృదయాలు మీ వైపు ఆకర్షింపు చేసుకొని మీ ఘనమైన మైండ్ తెచ్చుకోమని యేసయ్య పేరటే దయతో నా ప్రార్థనలు కించుకొని వేడుకుంటున్నా అమ్మ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుని బిడ్డలారా, మరొకసారి మోరియా స్వరం ప్రేక్షకుల ముందుకు దేవుడు నన్ను తీసుకుని వచ్చినందుకు దేవుని నామానికి వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీకు కూడా మా కృతజ్ఞతలు. మీరు మాతో మాట్లాడుతున్నటువంటి సంభాషణలు, అవసరతల గురించి ప్రార్థన చేయించుకుంటున్నారు. అన్నిటి గురించి కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీ అవసరతలు తీర్చాలని మా యొక్క ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని మీ దగ్గరికి తేవడం జరిగింది. దానిని జాగ్రత్తగా వినాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని మేము కోరుకుంటున్నాం. నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నదా? నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నదా అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. దానికి సంబంధించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవుని బిడ్డలారా, నేను చదివినటువంటి ఒక పాఠ్యభాగం 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ధవళ సింహాసనం తీర్పులో భాగంగా దేవుడు ఏ రకంగా ఒక మనిషిని అగ్నిగుండంలో వేస్తాడు, లేక ఒక పాపి ఏ విధంగా అగ్నిగుండంలో పడతాడు, ఎందుకు పడతాడు, ఎందుకు నరకంలోకి వెళతాడు మానవుడు అనేటటువంటి విషయం గురించి వ్రాయబడింది. నిజానికి ఒక విశ్వాసికి సంబంధించిన మాట కాదు ఇది. అప్పటికే విశ్వాసులు 1000 ఏండ్ల పరిపాలనను అనుభవించినటువంటి వారుగా దేవుని సన్నిధిలో ఉంటారు. ఇది యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించకుండా చనిపోయినటువంటి వారు, సముద్రములో ఉన్నటువంటి మృతులు, పాతాళ లోకములో ఉన్నటువంటి మృతులు, ఇంకా తదితరులు, వారి గురించి వ్రాయబడినటువంటి మాట ఇది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. బడెను అన్నమాట పాస్ట్ టెన్స్. పద్మసుదీపంలో పరవాసినటువంటి యోహాను భక్తుడు దేవుని దర్శనాలు చూస్తున్నాడు. దేవుడు చూపిస్తున్నాడు, అతడు చూస్తున్నాడు. రాబోయే రోజులలో 1000 సంవత్సరాల తర్వాత ఏ విధంగా జరుగుతుందో అన్న సంగతుల గురించి దరిదాపుగా క్రీస్తు శకం 80 నుంచి 90 ఏడీలలో ఈ గ్రంథం రాయబడింది. అందువలన యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి విశ్వాసం మానవుడు సంపూర్ణంగా కలిగి ఉన్నట్లయితే వాని పేరు జీవగ్రంథములో వ్రాయబడుతుంది. అందువలన ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈ వాక్యం నేను మాట్లాడుతున్నప్పుడు నీవు ఎవరివైనా సరే, ఏ చర్చికి వెళుతున్నా సరే, ఎటువంటి క్రైస్తవుడవైనా సరే, క్రైస్తవేతరుడవైనా సరే,
నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడితేనే నీవు పరలోకంలోకి వెళతావు అన్న సంగతి నువ్వు గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నిజానికి నరకము అనేది, అగ్నిగుండము అనేటటువంటిది అపవాదికిని వాని దూతలకును దేవుడు నియమించాడు. మానవుడి కోసం నియమించలేదు దేవుడు. మానవుని కోసం నియమించినటువంటి మరి ఆ యొక్క నరకం అపవాది కొరకే, వాని దూతల కొరకే నియమించబడితే మానవులను ఎందుకు కాషం చేస్తున్నాడు దేవుడు? నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే నీవు కూడా అందులో పడతావని అన్నమాట ఎందుకు వాడుతున్నాడు? దేవుని బిడ్డలారా, లూసిఫర్ను దేవుడు సృష్టించిన తర్వాత, ప్రధానమైనటువంటి కెరూబుగా సృష్టించిన తర్వాత, అతనికి ఇచ్చిన బాధ్యతలు అతడు సరిగా నిర్వర్తించక గర్విష్ఠుడై నేను దేవునితో సమానంగా ఉంటాను అని అనుకున్నటువంటి ఈ లూసిఫర్, దేవుడు అతని యొక్క గర్వాన్ని బట్టి, అతని యొక్క తిరుగుబాటును బట్టి పాతాళ లోకానికి అతనిని, అతని యొక్క దూతలను పంపించాడు. కానీ అతని యొక్క శక్తిని కానీ, అతని యొక్క యాక్సెస్ అంటే చొరవను కానీ దేవుడు తీసివేయలేదు. పాత నిబంధన గ్రంథంలో, చాలా గ్రంథాలలో, ముఖ్యంగా యోబు గ్రంథంలో అతడు దేవుని సన్నిధికి పరలోకానికే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు సైతాన్ని దేవుడు అడిగితే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఎక్కడికి నేను వచ్చానని చెప్తా ఉంటాడు. అందువలన దేవుని బిడ్డలారా, ఈ దుష్టుడు, ఈ సైతానుడు అతని యొక్క ప్రధానమైనటువంటి స్థలాన్ని, పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని, ఎంతో మహిమాన్వితమైనటువంటి స్థలాన్ని ఎప్పుడైతే అతను పోగొట్టుకున్నాడో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి దేవుడు మానవుని సృష్టించాడు. అందువలన ఆదాముకున్న స్థానం చాలా శ్రేష్టమైనటువంటి స్థానమని మనం గ్రహించుకొనక తప్పదు. భూమి అంతటికీ అతడే ఓనర్, అతడే అన్నిటికీ పేర్లు పెట్టినవాడు. అందువలన దేవుని బిడ్డలారా, అంతటి ఆదామును ఏ విధంగా నాశనం చెయ్యాలి, దేవుని ప్రేమకు, దేవుని కృపకు అపాత్రునిగా వాడిని ఏ విధంగా చేయాలి అని దుష్టుడు ప్లాన్ చేసి సర్పము రూపములో హవ్వ ద్వారా ఆదాము యొక్క స్థానాన్ని పడవేశాడు. దేవాది దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆదామును, హవ్వను, సైతానుని, ఈ ముగ్గురితో కూడా మాట్లాడి ముగ్గురిని కూడా శపించడం జరిగింది. అప్పుడు సైతానుతో అన్న మాట ఏమిటంటే, అతడు నీ తల చితక కొడతాడు, నీవు అతని మడిమని పట్టుకుంటావు అన్నటువంటి మాట వాడాడు. అందువలన స్థానాన్ని ఆక్రమించడమే కాకుండా, అతని స్థానాన్ని తీసుకోవడమే కాకుండా, అతని తలను చితక్కొడతాడు ఈ నరుని యొక్క సంతానము లేక స్త్రీ యొక్క సంతానము అన్న సంగతి ఈ దుష్టునికి బాగా ఎరిగినవాడై వేల సంవత్సరాల క్రితమే వాడి గమ్యాన్ని దేవుడు నిర్దేశించాడు. సైతానికి వాడి గమ్యం తెలుసు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన అగ్నిగుండము, నరకము. అందువలన సైతానికి వాని గమ్యం తెలుసు, కానీ మానవునికి వాని గమ్యం తెలియదు. యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి ఒక విశ్వాసి, దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి విశ్వాసికి వాని గమ్యం తెలుసు. నేను సజీవుడనై దేవుని చూచెదను అని ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి భక్తులలో చాలామంది భక్తులు ఆ మాట ఉటంకించారు, ఆ విశ్వాసాన్ని ప్రకటించారు. వారు ఎటువంటి మరణాన్ని పొందుతారో, ఏ రకంగా వారి చరమాంకం ముగుస్తుందో అన్న సంగతి వాళ్ళకి ముందే తెలుసు. అందువలన రక్షించబడినటువంటి విశ్వాసికి, యేసు రక్తములో కడగబడినటువంటి విశ్వాసికి డైలమా, గందరగోళం, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఉన్నవి అంటే నీ మారు మనసు తిన్నగా ఉన్నదో లేదో చూచుకో. నీ రిలేషన్, దేవునితో నీకున్న సంబంధం ఏ విధంగా ఉన్నదో నువ్వు చూచుకున్నట్లయితే
నీకు విషయాలు బోధపడతాయి. అందువలన ఏ నరకానికైతే వాడు పాత్రుడో అదే నరకానికి, అదే ప్రదేశానికి మానవుణ్ణి తీసుకుని వెళ్ళాలని వాడు ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా యేసుక్రీస్తుని ఈ లోకంలోకి రాకుండా చేద్దామని చాలా ప్రయత్నం చేశాడు. చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పాపం చేశారు. అందువలన నెఫీలీలు అనే రాక్షసులు పుట్టడం మనకు తెలుసు. అందువలన నరుని సంతానాన్ని కళంకం చేశాడు, కలుషితం చేశాడు. రాక్షసులలో నుంచి పుట్టినవాడు సైతాను యొక్క తల చితక కొట్టాడు, సిలువ ఎక్కడు. ఎవరిలో పుట్టినవాడు? నరునిగా స్త్రీకి పుట్టినటువంటి వాడు. అందువలన ఆ యొక్క స్త్రీ సంతానాన్ని కలుషితం చేయాలి, కళంకం చేయాలి. అప్పటితో నాకున్న శాపం విమోచన అయిపోతుంది అనేటటువంటి అపప్రథలో ఉండేటటువంటి వాడు ఈ యొక్క సైతానుడు. అది కుదరలేదు వానికి. అందువలన గొల్యాతు అనేటటువంటి లాస్ట్ రాక్షసుడిని దావీదు చంపుతాడు. ఆ తర్వాత మరలా ఆ సంతానం మనకు భూమి మీద కనిపించదు. అందువలన సైతానుడు చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. ఏ విధంగా ఈ స్త్రీ సంతానాన్ని పాడు చేయాలి, స్త్రీ సంతానములో నుండి ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు యొక్క బీజము ఏ విధంగా ప్రయాణం చేసుకుంటా వస్తున్నది, ఎవరెవరిలో నుంచి ప్రయాణం చేసుకుంటా వస్తున్నది అని ఈ యొక్క దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యోధా వంశంలో నుంచే వస్తాడు. అబ్రహాములో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబుల నుండి యూదా, యూదాలో నుండి పెరెసు, జెరహు అనేటటువంటి వారిద్దరూ కూడా యోధా కోడలైనటువంటి తామారు గర్భంలో నుండి, అందులో ఇద్దరు కవలలలో పెరెసులో నుండి ఆ విధంగా ప్రయాణించి ఆ ప్రయాణం రాజరికంలో ప్రవేశించి దావీదులో నుండి సొలొమోను, సొలొమోను నుంచి రెహబాము, రెహబాము నుండి అబీయా, అబీయా నుండి ఆసా, ఆసా నుండి యెహోషాపాతు, ఆ విధంగా ప్రయాణం చేసుకుంటూ వస్తున్న దశలలో చాలామంది రాజులను సంహరింపచూచాడు, శత్రువుల ద్వారా సంహరింపచూచాడు. ఏ విధంగా ఆ లైన్ పాడు చేద్దాం? ఎందుకు బైబిల్ గ్రంథం వ్రాయబడింది? ఎందుకు యూదుల చరిత్ర వ్రాయబడింది? మొత్తం బైబిల్ గ్రంథం అంతా యేసుక్రీస్తు యొక్క బీజము, లేక యేసుక్రీస్తు ఏ విధంగా వంశావళిలో నుండి, జీనియాలజీస్లో నుండి ఏ విధంగా యేసుక్రీస్తు చేశాడో ఆ విధమైనటువంటి వంశావళి చూపించాలి. లేకపోతే నీకెందుకు ఆ వంశావళులు, లేక ఆ చరిత్రలు, ఆ రాజుల చరిత్రలు, ఆ మనుషుల చరిత్రలు, అబ్రహాము చరిత్ర, అవన్నీ ఎందుకు? ఏ విధంగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి ప్రవేశించాడో, సైతానుడు ఏ రకంగా లోకాన్ని మోసం చేయదలుచుకున్నాడో, ఆ సైతాను మోసంలో పడకుండా ప్రపంచపుత్రుడు, పరిశుద్ధ పుత్రుడు, పరలోక పుత్రుడు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడో మానవులలో నుండి, అది కరెక్ట్గా మరి ఆయన గురించినటువంటి లేఖనాలు పూర్తిగా నెరవేరిన తరువాత ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో అన్నటువంటి వారిని నిర్దేశించుకొని పుట్టే వరకు కూడా దేవుడు తన జనాంగాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఈ యేసుక్రీస్తు పుట్టకముందు కూడా ఫరో రాజు ఐగుప్తులో ఉన్నటువంటి మగవాళ్ళనందరినీ చంపమని షిఫ్రా పూయా అనేటటువంటి మరి మంత్రసానులకు చెప్పాడు. అది జరగలేదని అందరినీ నైల్ నదిలో పడేయమన్నాడు. ఇశ్రాయేలుకు పుట్టినటువంటి మగ సంతానం అంతటిని పడవేయమన్నాడు. ఆ రీతిగా ఈ లోకంలోకి యేసుక్రీస్తును రాకుండా వాడు చేద్దాం అనుకున్నాడు. వాడు ప్రయత్నం అది. ముగ్గురు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కూడా యేసుక్రీస్తును దర్శించుకున్నటువంటి జ్ఞానులు వేరే మార్గంలో వెళ్ళిపోతే హేరోదు యూదులలో ఉన్నటువంటి మగపిల్లలు 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా మరి చంపమని చెప్పాడు. అప్పుడు కూడా దేవుడు తప్పించుకున్నాడు. అంటే ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు సైతానుడు? ఈ లోకంలోకి ఎవరు రాకూడదు,
యేసుక్రీస్తు రాకూడదు. యేసుక్రీస్తు వస్తే, యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తములో మానవులు తమ పాపాలు కడుక్కుంటే వాడు సైతానుతో పాటు నరకంలోకి వెళ్ళాడు. అది సైతానికి ఇష్టం లేదు. అందువలన దేవుని బిడ్డ, దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా వేల వేల సంవత్సరాలు మానవుని కాపాడాలని అనేక యుగాలలో డిస్పెన్సేషన్స్లో దేవుడు ప్రతి యుగములోనూ మానవుని కాపాడాడు. ఈ యుగములో కూడా దేవుడు మనల్ని కాపాడాడన్న సంగతి మీరు గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. మానవుని ఆత్మ నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. ఏ మనుషుడు వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందువలన మానవుడు స్వతహాగా పాపి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఈ పాపికి పరలోకం ఎక్కడిది? పాపమున్న పాపికి పాపము లేని పరలోకం ఎక్కడిది? పరిశుద్ధత కలిగినటువంటి పరలోకం ఎక్కడిది? అదెంత అసాధ్యము. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడానికి నీవు చేయలేని పనిని నేను చేస్తాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు నరకము నుండి పరలోకంలోనికి దాటినవాడు అవుతావని చెప్పి దేవుడు చెప్పాడు. అందువలన ఈ యేసుక్రీస్తు ఆయన యందలి విశ్వాసం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నీవేదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేసే దాని యొక్క ఒరిజినల్ రూపం నువ్వు చూస్తావు, నిజస్వరూపాన్ని చూస్తావు. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాసం అంటే నిజస్వరూపం చూడడం. విశ్వాసం అంటే లేని దానిని ఉన్నట్టుగా చూడటం. అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువు అన్నటువంటి మాట వాడాడు. నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని చూస్తున్నావా? యేసుక్రీస్తుని చూచావా నీవు? మరెట్లాగా నువ్వు కడగబడతావు? మరెట్లాగా విశ్వసిస్తావు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. 2000 సంవత్సరాల క్రితం, దరిదాపులుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టడం, ఆయన రక్తాన్ని చిందించడం ఈనాటికి ఏనాటికైనా సరే సర్వప్రపంచ మానవాళికి సంపూర్ణ పాప పరిహారం, పాప ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది? ఆ లింక్ ఎవరు కలుపుతారు? విశ్వాసం కలుపుతుంది. విశ్వాసమే నిన్ను కడుగుతుంది. ఆ యొక్క విశ్వాసము ద్వారా యేసు రక్తము నిన్ను కడుగుతుంది. అటువంటి విశ్వాసం లేకుండా చేద్దామని సైతానుడు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ వాడు విఫలుడైపోయాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారిని ఏ విధంగా మరలా నరకానికి తీసుకుని వెళదామని చర్చిలకు వెళ్ళిన వారిని, బైబిల్ని పట్టుకుంటున్న వారిని, వాక్యం వింటున్న వారిని, రక్షణ పొందిన వారిని, బాప్తిసం తీసుకుంటున్న వారిని, దశభాగాలు ఇస్తున్న వారిని, ప్రభు వలలో పాల్పొంపులు పొందుకుంటున్న వారిని కూడా వాడు వదిలిపెట్టడం లేదు. ఏ విధంగానైనా సరే నేను ఎక్కడికి వెళతానో అక్కడికే నువ్వు రావాలి. కానీ యాక్చువల్ దేవుడు ఏమన్నాడు? నేను ఎక్కడ ఉందునో మీరు కూడా అక్కడనే ఉందురని చెప్పి దేవుని యొక్క మాటను వాడు తనకు అవకాశంగా చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. జయించు వానిని నాతో కూడా సింహాసనం కూర్చుండ నిత్తును అన్నటువంటి మాట వాడాడు దేవుడు. దేవునితో పాటు మనం ఉండాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అలా కాదు, నరులందరూ నాతో పాటు ఉండాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాడి గమ్యం తెలుసు, వాడి గమ్యం నరకం. అందువలన ఏ మానవుడైతే తన యొక్క ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేనెందుకు తప్పు చేశాను, నేనెందుకు పాపం చేశాను, ఎవరితో కలిపి నేను ఈ తప్పు చేశాను, నా జీవితం ఏంటి, నా ఆలోచన ఏంటి, నా దృక్పథం ఏంటి, నా టాస్క్ ఏంటి, నా టార్గెట్స్ ఏంటి, నా గోల్ ఏంటి, ఏమి సంపాదించాలనుకుంటున్నాను,
ఏమి కట్టాలనుకుంటున్నాను, ఏమి తినాలనుకుంటున్నాను, ఏం త్రాగాలనుకుంటున్నాను, ఇందులో ఎంత పాపం దొర్లుతూ ఉంది, ఎవరిని మోసం చేస్తున్నాను, నా కామాతురత ఏ విధంగా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను, నా కోపం, నా ప్రేమ, నా ఈర్ష్య, నా అసూయ, నా దౌర్భాగ్యత, ఇవన్నీ నాలో ఉన్నవి. అవి దుష్టునికి సహకరించేవి. దేవునికి సహకరించేటటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థత, పాపపు టొప్పుకోలు, ఇవన్నీ నాలో ఉన్నవా లేవా? ఏమి చేస్తే జీవగ్రంథంలో నా పేరు రాయబడుతుంది అని నువ్వు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అందరూ చేసే ప్రార్థన చేసేస్తే అయిపోతుందా? చేసింది చేసినట్టుగా, జరిగింది జరిగినట్టుగా, నువ్వు మీసాలు రాకముందు, నీవు పుష్పవతివి కాకముందు, 10 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి, లేక 5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి నీ జీవితం ఏ విధంగా కొనసాగింది? ఏ రహస్యాలు నీలో దొర్లేయి? ఏమిటి నీ మనస్సులో దాచుకున్నావు? ఏమిటి నిక్షిప్తమై ఉంది నీ మనస్సులో? ఏ అలవాటును జయించలేకపోతున్నావు? ఏది నీకు పాపంగా తయారైంది? నువ్వు ఆలోచన చేసుకొని నీ బుద్ధి ఉపయోగించాలి. తప్పిపోయిన కుమారుడు విషయంలో దేవుడు ఒక మాట అంటాడు, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు అన్న మాట వాడతాడు. నీకు బుద్ధి వచ్చిందా? నీకు బుద్ధి ఉందా? వస్తే, నీకు బుద్ధి ఉంటే, నీకు బుద్ధి వస్తే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావు, బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, రక్షించబడతావు, మారు మనస్సు పొందుతావు, వెరసి యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కుంటావు, కన్నీటితో ఆయన పాదముల మీద పడతావు. లేకపోయినట్లయితే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండదు. నీవెప్పుడైతే హృదయపూర్వకంగా నీ బుద్ధితో, నీ నాలుకతో కాదు, ఎవరో ఏదో ఒప్పుకున్నారని చెప్పి నేను ఒప్పుకోవడం, ఎవరో ఏడుస్తున్నారంటే నేను, ఏడుపులు, ప్రార్థనలు ఇవన్నీ మారు మనస్సుకు కొలతబద్ద కాదు. మారు మనస్సుకు కొలతబద్ద, నీవు మారు మనసు పొందిన తర్వాత నీ జీవితమే పరిశుద్ధంగా ఉంటుంది. అదే కొలతబద్ద. వాక్యము పట్ల అపేక్ష ఉంటుంది, ప్రార్థన పట్ల అపేక్ష ఉంటుంది, చర్చి పట్ల అపేక్ష ఉంటుంది, దైవజనుడితో సన్నిహితంగా బ్రతుకుతావు, పరిశుద్ధత కావాలని అర్రులు చేస్తావు, కోరిక పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవునిలో ఎదగాలి అనేటటువంటి కోరిక నీకు పెరుగుతుంది. చెప్పకుండానే, తెలియకుండానే ఎక్కువ అధ్యాయాలు బైబిల్ చదువుతూ ఉంటావు, ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటావు. ఒక భక్తుడు, నేను ఎప్పుడు పరలోకానికి నేను వెళతానంటూ ఉండేవాడు, కానీ వాడి జీవితం బాగుండేది కాదు. చిన్నప్పుడు సండే స్కూల్ చెప్పేటప్పుడు, స్టోరీలు చెప్పేటప్పుడు ఒకటి నాకు గుర్తు వస్తూ ఉంది, అది మీతో నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు పరలోకానికి వెళ్తానంటుండేవాడు, కానీ వాడు బ్రతుకు బాగుండేది కాదు. ఏమిటబ్బాయి నీ బ్రతుకు బాగోలేదు, నువ్వు పరలోకానికి వెళ్తానంటావేంటి అని చెప్పి అందరూ అంటూ ఉండేవారు. లేదు లేదు, నేను పరలోకానికి వెళ్తాను, నేను క్రైస్తవుణ్ణి, నాకు బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, తప్పులు దేవుడే క్షమించేస్తాడు, అందరూ లేరేటలుగా, అందరూ యవనస్తులాగా నేను ఉన్నాను, ఇంకా నాకంటే ఎక్కువ తప్పులు చేసిన చాలామంది ఉన్నారు అని అంటూ ఉండేవాడు. ఒకరోజు వాడు చనిపోయాడు. చనిపోతే పాతాళ దూతలు వచ్చారు వాడి దగ్గరికి. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుని దగ్గరికి ఎవరు వచ్చారో, లాజరు దగ్గరికి ఎవరు వచ్చారో మనకు తెలుసు. వీరి దగ్గరకు పాతాళ దూతలు వచ్చి పాతాళానికి తీసుకుని వెళ్తాం అని చెప్పి వాడిని తీసుకెళ్తుంటే, హే నన్ను పాతాళానికి తీసుకెళ్తారేంటి, మీరేంటి నల్లగాను, మీరేంటి ఇది ఏ విధంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే నాకు భయం, నన్ను తెల్లని వస్త్రాలతో దేవదూతలు వచ్చి నన్ను తీసుకుని వెళ్తారు పర్లాకనుక, మీరు వచ్చారేంటి, నేను రాను అని వాడు పేచి పెట్టి మారాన్ చేస్తున్నాడు. కథారూపకంగా చెప్పారు కాబట్టి మీకు ఈ విషయం నేను చెబుతున్నాను. అప్పుడు ఈ దూతలు వెళ్ళి ఎవరైతే వాడిని పంపించారో మరి దేవుని దగ్గరికి వెళ్ళి, అతడు పరలోకానికి వస్తాడట, పాతాళానికి రాడట, అసలు వాడు ఈ యేసు రక్తంలో కడగబడలేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం లేదు వాడికి, ఎలా ప్రభు అంటే పరలోకానికి వస్తానన్నాడా, రానివ్వండి అన్నాడట దేవుడు. ఒక పాపిని పరలోకానికి రానిమన్నాడు.
ఇదేంటి దేవుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? యేసు రక్తంలో కడగబడితేనే కానీ పరలోకానికి రాకూడదు కదా వీడు, ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి? బాబు నువ్వట పరలోకానికే వెళ్ళు, దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు వాడు దూరం నుండి పరలోకం వెళుతున్నాడు. పరలోకాన్ని దూరం నుండి చూచి ఆ మహాప్రకాశవంతమైనటువంటి వెలుగును చూచి, పరలోకంలో ఎక్కడైనా చీకటి ఉంటుందా నేను దాక్కోవడానికి? పరలోకంలో ఎక్కడైనా చీకటి ఉంటుందా అని అడుగుతున్నాడట. నీవే చూద్దు కానీ అని చెప్పి ఆ పరలోకం దగ్గర తీసుకెళ్తుంటే రాలేకపోతున్నాడు, విదిలించుకుంటున్నాడు. అదేంటి, పరలోకానికి వస్తానన్నావు కదా, వద్దని విదిలించుకుంటావేంటి? తీసుకెళ్తున్నారు, ఇంకా తీసుకెళ్తున్నారు. అయ్య బాబోయ్, ఈ వెలుగును చూడలేను, ఈ కాంతిని చూడలేను అని చెప్పి తన యొక్క ఆత్మను చూచుకున్నప్పుడు తన ఆత్మ నిండా దుర్మార్గాలు రాయబడ్డాయి. అవన్నీ చూచుకొని వేదనాక్రాంతుడై, వ్యసనాక్రాంతుడు, దౌర్భాగ్యుడైపోయి నాకు ఈ పరలోకం వద్దు బాబోయ్, పరలోకం వద్దు బాబోయ్ అని చెప్పి ఆ దూతల యొక్క చేతులు విదిలించుకొని వాడే పరిగెట్టి నరకంలో పడ్డాడట. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడెను. ఎవరు నిన్ను నరకంలో పడవేయడు. నీకు నీవే, నీ పాపమే, నీ అలవాట్లే. తల్లి మాట వినవు, తండ్రి మాట వినవు, పెద్దల మాట వినవు, దేవుని జనుల మాట వినవు, బైబిల్ చదవవు, ప్రార్థన చేయవు, క్రైస్తవుడని పెంచుకుంటావు, క్రిస్మస్ చేసుకుంటావు, ఇంకా రకరకాలుగా అన్ని షోకులు ఫంక్షన్స్ నీకు కావాలి. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా దేవుని తట్టుకు తిరుగు, నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించు. ప్రతి పాపం చేసినట్టుగా, చూసినట్టుగా, జరిగినట్టుగా దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుడు నేను క్షమిస్తాడు, రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమగల నేను, నీ వాక్యం మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు. నీ వాక్య ప్రకారంగా మేము జీవించడానికి విన్నవారందరూ జీవగ్రంథంలో మా పేరు రాయబడిందా లేదా అని చూసుకొని మరొకసారి మీ పాదమును పట్టుకొని మీ ఇందులో విశ్వాసాన్ని ప్రకటించి యేసుక్రీస్తునందుల విశ్వాసంతో యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ పాపములు కడుక్కొని పరిశుద్ధపరచబడడానికి సహాయం చేయమని, కష్టాల్లో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని, రోగంతో ఉన్నవారిని అందరినీ వారి కష్టాల నుంచి, రోగం నుంచి విడిపించి బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని యొక్క రాకడ వరకు లేదా మన పోకడ వరకు మన ఆత్మలను జీవింపచేసేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమును వినుచున్న మీరు ధన్యులు. ప్రియులారా, ఈ కార్యక్రమంపై మీకేమైనా సందేహాలు, సూచనలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ మోరియా చర్చ్, కెనడీ కాలనీ, డోర్ నెంబర్ 28-64-10, వడ్లపూడి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. Our phone numbers 970-410-8245 and 970-10-26509. God bless you and your families.